నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు త్వరలో మరొక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి. అదేంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ అండ్ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు త్వరలో వినబోతున్న ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో సాధారణంగా మనము మన సంబంధించిన యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, సో ఎవరైతే వాళ్ళకి సంబంధించిన యూఏఎన్ నెంబర్కి ఆధార్ లింక్ చేయరో లేదా వాళ్ళకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇన్కరెక్ట్గా ఉంటాయో అలాంటి సందర్భంలో మనకి లాగిన్ అవ్వలేం. ఓకేనా? మన మెంబర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయలేం. ఓకే, సో పాస్వర్డ్ కూడా రీసెట్ చేసుకోలేం, ఎందుకంటే మా ఇష్యూ ఉంది కాబట్టి. ఓకేనా? ఓకే, ఇష్యూ ఉంది, దాన్ని సరి చేసుకుందామంటే కంపల్సరీగా ఎంప్లాయర్ ఉండాలి. ఇప్పుడు యూఏఎన్ నెంబర్ యాక్టివ్ కాలేదనుకోండి, అలాంటి సందర్భంలో ఏంటి, కంపల్సరీ ఎంప్లాయర్ ఉండాలి. సో ఎంప్లాయర్కి మన సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి వాళ్ళు జాయింట్ డిక్లరేషన్ ద్వారా సో ఈపీఎఫ్ త్రూ చేస్తేనే లేదా మన యూఎన్కి ఆధార్ లింక్ చేస్తేనే అప్పుడు ప్రాపర్ డేటాతో అంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారం మనం ఎంటర్ చేసి మన సంబంధించిన యూఎన్ నెంబర్ని యాక్టివ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అట్లా అవుతుంది. కొన్ని సందర్భాల్లో మిస్ మ్యాచ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి లాగిన్ అవ్వదు. కొన్ని సందర్భాల్లో మనకి రీసెట్ కూడా చేయలేం పాస్వర్డ్ని. ఓకేనా? సో అలాంటి సందర్భంలో మనం ఈపీఎఫ్ ఆఫీస్కో లేకపోతే మన హెచ్ఆర్ను కాంటాక్ట్ అయ్యి చేయించుకోవాలి. ఇన్ కేస్ హెచ్ఆర్ లేరు, మనకు సపోర్ట్ చేయట్లేదు. ఓకే, సో అలాంటి సందర్భంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. చాలా కేసులు ఇవే ఉన్నాయి, హెచ్ఆర్ సపోర్ట్ చేయకపోవడమో లేకపోతే ఆ కంపెనీ మూసేయడమో. ఓకే, సో ఇట్లాంటి సందర్భాలు జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఈపీఎఫ్ఓ ఏం చేస్తుందంటే మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ లింక్స్లో మరొక కొత్త ఆప్షన్ అయితే తీసుకొస్తున్నట్టయితే తెలుస్తుందన్నమాట. అది మీకు చూపిస్తాను. ఓకే, సో వీటితో పాటు ఇంపార్టెంట్ లింక్స్తో వీటితో పాటు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి ఏంటంటే ఈపీఎఫ్ అనేది ఒక ఎగ్జాంపుల్ పేజ్ని చూపించింది కదా, అంటే మనకి ఈ యొక్క డీలింగ్ సంబంధించి. ఓకే, ఇది టెస్టింగ్ పేజ్ అనమాట వాళ్ళకి. సో వెబ్ పేజీ. సో వాళ్ళు ఏంటంటే ఇందులోంచి టెస్ట్ చేసిన ఏవైనా మనకి ఉదాహరణగా ఉంటే అవన్నీ కూడా మనకి ఉదాహరణ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ విధంగా చూపిస్తూ ఉంటారు. సో వీటిలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మీకు చెప్పానండి కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి, ఓటీసీపీను ఈఎల్ఐ ఆప్షను త్వరలో మన మెంబర్ డాష్ బోర్డ్లో వస్తుందని చెప్పేసి. అయితే ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇంపార్టెంట్ లింక్స్లో మనకి మోడిఫై బేసిక్ డీటెయిల్స్ రిక్వెస్ట్ అని చెప్పేసి కొత్త లింక్ అయితే త్వరలో తీసుకురాబోతున్నారు అనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి మన సంబంధించిన డీటెయిల్స్ అనేవి మోడిఫై చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి పాత వెబ్సైట్లో ఏంటంటే లాగిన్ అయ్యి మన బేసిక్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ చేసుకునేవాళ్ళం అనమాట. ఓకే, అక్కడ మన ఆధార్ కానివ్వండి లేకపోతే మన సంబంధించిన నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఓకేనండి, జెండర్ కానివ్వండి, అక్కడి నుంచి మనం మోడిఫై చేసుకునేవాళ్ళం లాగిన్ అయ్యి. అయితే ఇప్పుడు మనము లాగిన్ కాకుండా ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ లింక్స్లో డైరెక్ట్గా మోడిఫై బేసిక్ డీటెయిల్స్ రిక్వెస్ట్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి సమ్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేసి ఈపీఎఫ్ ఆఫీస్కి లేదా మన హెచ్ఆర్కి త్రూ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన ఎస్ఓపి ఏంటి అనేది వస్తే కనుక తప్పనిసరిగా మీకు చెప్తాను. ఓకే, సో త్వరలో అయితే మనకి ఈ యొక్క మోడిఫై బేసిక్ డీటెయిల్స్ రిక్వెస్ట్ అనేది మనకి బయటే పెడతారు. మీరైతే లాగిన్ అవసరం లేదు, పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి అవసరం లేదు, అండ్ హెచ్ఆర్ని కూడా కాంటాక్ట్ అవసరం లేదు అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచే రిక్వెస్ట్ అనేది త్రూ చేసే అవకాశం అయితే ఈపీఎఫ్ఓ కల్పిస్తున్నట్లయితే ఇక్కడైతే క్లియర్గా తెలుస్తుంది. ఓకే, చూశారు కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ఈ అప్డేట్ ఎప్పుడైనా వచ్చినా కానీ మీకు తప్పనిసరిగా తెలియపరుస్తారు. మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.